నమస్కారం. సంపద, అత్యాస, వివేకం ఈ మూడు మాటలు వినగానే మనకు ఎన్నో కథలు గుర్తొస్తాయి కదా. సరిగ్గా ఈ మూడింటి మధ్య చిక్కుకున్న ఒక రాజు గురించిన ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం పరిశీలిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మీకు ప్రతిరోజూ బంగారమిచ్చే ఒక మూలం దొరికితే ఏం చేస్తారు? ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? నిజంగా అద్భుతం కదూ? అయితే సరిగ్గా ఇలాంటి ఒక పరిస్థితే మన కథకు మూలం. చూద్దాం ఏం జరిగిందో. సరే, ఈ కథను మనం 4 భాగాలుగా విడదీసి చూద్దాం. ముందుగా ఆ అద్భుతమైన వరం ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత రాజుగారి కోరిక, దానికి అడ్డు చెప్పిన ఋషి వివేకం, చివరగా ఈ కథలో దాగి ఉన్న అసలైన నిధి ఏంటో చూద్దాం. ఇక కథ మొదలు పెడదాం. మొదటి భాగం ఒక అద్భుతమైన వరం, అంటే ప్రతిరోజూ బంగారం కురిపించే ఒక దీవెననమాట. ఎక్కడో చాలా దూరంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు దగ్గర ఒక అసాధారణమైన ఆస్తి ఉంది, ప్రపంచంలో ఇంకెవ్వరి దగ్గర లేనిది. ఏంతది అనుకుంటున్నారా? అదొక పక్షి. అయితే ఇది మామూలు పక్షి కాదు, ఒక బంగారు పక్షి. దాని స్పెషాలిటీ ఏంటంటే అది వేసే రెట్ట రోజూ స్వచ్ఛమైన బంగారంగా మారిపోతుంది. ఆలోచించండి, అందుకే ఆ రాజ్య ఖజానా ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అంతా బానే ఉంది కదా, కాని ఇక్కడే కథ మలుపు తీసుకుంటుంది. రెండో భాగం రాజుగారి కోరిక. కాని ఈ కోరిక మీద దురాశ అనే ఒక నల్లటి నీడపడింది. ఒక ప్రశ్న, రోజూ మనకు ఏదైనా దొరుకుతుంటే కొన్నాళ్లకు దాని విలువ తగ్గిపోతుందా? ఇంకా కావాలని అనిపిస్తుందా? సరిగ్గా రాజుగారికి కూడా అదే అయ్యింది. ఆయన మనసులో ఒక సంఘర్షణ మొదలైంది. రాజు ముందు ఇప్పుడు రెండే దారులున్నాయి. ఒకటి, సహనంగా ఉండి రోజూ వచ్చే బంగారంతో సంతోషంగా ఉండటం. రెండోది, అత్యాశకు పోయి ఆ పక్షిలో ఉన్న బంగారమంతా ఒకేసారి లాగేసుకోవాలని చూడటం. అంటే కేవలం బహుమతితో సరిపెట్టుకోకుండా ఆ బహుమతిని ఇచ్చే మూలాన్నే తన సొంతం చేసుకోవాలనే పేరాశ. రాజుగారి మనసులో ఇదే ఆలోచన తిరుగుతోంది. రోజూ ఈ ఒక్క ముక్క కోసం ఎందుకు ఎదురుచూడాలి? ఆ పక్షిలోనే కదా బంగారమంతా ఉంది. దాన్ని నాశనం చేస్తే మొత్తం నాకే దొరుకుతుంది కదా, అది ఇప్పుడే అని ఆయన అసహనం పెరిగిపోయింది. ఇలాంటి సమయంలోనే కథలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తారు. మూడో భాగం ఒక ఋషి యొక్క వివేకం. ఇది ఒక రకంగా రాజుకు ఒక హెచ్చరికలాంటిది. ఆ రాజ్యంలో ఒక ముని ఉండేవారు, చాలా జ్ఞాని. ఆయన రాజులో వస్తున్న ఈ మార్పును, అతని కళ్లల్లో పెరుగుతున్న అత్యాశను దూరంనుంచే గమనిస్తూ ఉన్నారు. ఆయన రాజు దగ్గరికి వెళ్లి సూటిగా చెప్పారు, రాజా, జాగ్రత్త. అత్యాశ అనేది మన ఆలోచనా శక్తిని కమ్మేస్తుంది. నువ్వొక్కసారి అంతా కావాలని ప్రయత్నిస్తే చివరికి నీ చేతిలో ఏమీ మిగలదు, ఉన్నది కూడా పోతుంది. సరే, ముని హెచ్చరించారు. మరి రాజు విన్నాడా? ఏం చేశాడో? కథ చివరి అంకానికి వచ్చేశాం. ఆ నిర్ణయం వల్ల ఏం జరిగిందో, ఈ కథ చెప్పే అసలు నిధి ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, అంతా ఎంత వేగంగా జరిగిపోయిందో. రాజు అసహనం, ముని మాటలను లెక్క చెయ్యకపోవడం, చివరికి తన దురాశకు లొంగి ఆ పని చేయడం. ఫలితమేంటి? ఆ బంగారానికి మూలమైన పక్షి శాశ్వతంగా దూరమైపోయింది. అంతే, కథ ముగిసింది. ఇదే అసలైన విషాదం. దేనివల్లైతే తనకు సంపద వస్తుందో ఆ మూలాన్నే నాశనం చేసుకున్నాడు. తను ఎంతగానో ప్రేమించిన ఆ వరాన్నే తన చేతులతో అంతం చేసుకున్నాడు. ఎంత విచిత్రం కదూ! ఈ కథ మనకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్తుంది. మొట్టమొదట, దురాశ మన కళ్లను కప్పేస్తుందని గుర్తించాలి. రెండోది, నిజమైన సంపద అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు, నిలకడగా ఉండేది. మూడోది, మన కోరికల కంటే వివేకవంతమైన ఆలోచనలకు విలువివ్వాలి. ఇక చివరిది, చాలా ముఖ్యమైనది, మనకు దొరికిన బహుమతిని ఆస్వాదించాలి, అంతేకాని దాన్ని ఇచ్చిన మూలాన్నే తినేయాలని చూడకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కథ మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. సంతృప్తిగా ఉండటమే అసలైన సంపద. చిన్న చిన్న లాభాల కోసం ఆశపడితే పెద్ద నష్టాలు తప్పవు. ఒక వరం విలువ దాని సైజులో కాదు, అది కన్సిస్టెంట్గా రావడంలో ఉంటుంది. సహనంగా ఉంటేనే ఏదైనా నిలుస్తుంది. చివరగా ఈ కథను మన జీవితాలకు అన్వయించుకుందాం. మనక్కూడా ఇలాంటి బంగారు పక్షులుంటాయి. మన ఆరోగ్యం, మన కుటుంబ సంబంధాలు, మన ఉద్యోగం, మనకున్న నైపుణ్యాలు, ఇవన్నీ రోజూ మనకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాయి. మరి మనలో ఉన్న అత్యాశ వల్ల, అసహనం వల్ల
వీటిలో దేనినైనా మనం ప్రమాదంలో పడేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.